తెలంగాణ రైజింగ్ 2047 సమ్మిట్ ఎందుకు నిర్వహిస్తున్నారు? ఈ సమ్మిట్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర భవిష్యత్తు ప్రణాళికగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను ప్రజలకు, పెట్టుబడిదారులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఈ డాక్యుమెంట్లో తెలంగాణని 2047 నాటికి ఒక భారీ ఆర్థిక శక్తిగా మార్చే పట్టణ, గ్రామాల సమగ్రాభివృద్ధి మొదలైనవి సమ్మిట్ వంటివి ప్రపంచ వేదికగా ఆహ్వానిస్తారు. పెట్టుబడిదారులు, పారిశ్రామికులు, వ్యాపారులు, విదేశీ సంస్థలు, శాస్త్రవేత్తలు మన తెలంగాణ పెట్టుబడులు, పరిశ్రమల, ప్రాజెక్టులు పెట్టడానికి ఆసక్తి చూపే అవకాశాలు సృష్టించడానికి చేస్తున్నారు. తెలంగాణకి వచ్చే ప్రయోజనాలు ఎన్నో ఉంటాయి. పెట్టుబడుల ఆశ, పారిశ్రామిక అభివృద్ధి. గ్లోబల్ సమ్మిట్ ద్వారా తెలంగాణలో పెట్టుబడులు మరియు పరిశ్రమల ప్రోత్సాహం పెరుగుతుందని ప్లాన్. కొత్త మౌలిక సదుపాయాలు వృద్ధి, రీజన్ వారీగా అభివృద్ధి, నగరాలు, గ్రామీణ ప్రాంతాల కోసం ప్రత్యేక ప్రణాళికలు, ఉద్యోగ అవకాశాలు, పరిశ్రమలు, సర్వీసెస్, టెక్నాలజీ, ఎగుమతులు మొదలగు రంగాలలో వృద్ధి, యువతకి ఉపాధి అవకాశాలు, ప్రపంచ స్థాయి గుర్తింపు ఉంటుంది. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ బ్యూరో ఇన్వెస్ట్మెంట్ హబ్, గ్లోబల్ డెవలప్మెంట్ దిశగా పాటించే రాష్ట్రం అని ప్రపంచానికి చూపేందుకు అవకాశం. సమగ్ర కాలపు అభివృద్ధి 2047 దిశగా స్టేట్ పాలసీ పారదర్శకత, విజన్, రోడ్ మ్యాప్తో రాష్ట్రం ముందుకు సాగడానికి నెట్టుకోవడం. సమ్మిట్కి నగదు పెట్టుబడిదారులు, పారిశ్రామికులు, సిఇఓలు, అంతర్జాతీయ సంస్థలు, ఆలోచన కేంద్రాలు, అకాడమిక్ వర్గాలు, పరిశ్రమల నాయకులు, భారతదేశం నుంచి మరియు అంతర్జాతీయంగా ముఖ్య వ్యక్తులు, ఇండస్ట్రీ లీడర్లు, ఇన్వెస్టర్లు ఉంటారని ప్రకటించారు. తెలంగాణ ప్రగతి, దిశాబద్ధ అభివృద్ధి, పెట్టుబడుల హబ్గా, ప్రశాంతంగా వ్యాపార సౌహార్ద రాష్ట్రంగా పేరు తెచ్చుకుంటుందని ప్రభుత్వం భావిస్తుంది. ఈ సమ్మిట్ విజన్ 2047 ప్రణాళిక విడుదల అయితే తెలంగాణ గ్లోబల్ ఈ సమ్మిట్ విజన్ 2047 ప్రణాళిక విడుదల అయితే తెలంగాణ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా స్టేట్ స్థాయి పెరుగుతుంది. ఇది సాధారణ రాజకీయ కార్యక్రమం కాకుండా రాష్ట్ర భవిష్యత్తుకు మైలురాయి అని చూస్తున్నారు. అంటే 10-20 సంవత్సరాల అభివృద్ధి దిశలో స్థిరమైన వసతులు, అవకాశాలు, పెట్టుబడులు కొరకై తెలంగాణను ప్రిపేర్ చేస్తుంది రేవంత్ సర్కార్.